యశోదతో అయితే సుగుణ నాకిదంతా తెలుసురా అనేతో అంటూ ఉంటుంది. అమ్మ నీకిదంతా తెలుసానంటే నాకు పద్మావతి ఎప్పుడో చెప్పిందిరా. పద్మావతి విక్రమాదిత్యకి తనకి పెళ్ళయిందని, ఉద్యోగం కోసమే మేము ఈ నాటకం ఆడుతున్నామని నాకు ఆ విషయం ఎప్పుడో చెప్పిందా అంటే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వనంటే, అవునురా నాకు పద్మావతి ఎప్పుడో చెప్పింది. నేను పద్మావతిని ఇంటి కోడలుగా చేసుకోవాలని చాలా ఆశపడ్డాను. ఆ ఆశ మీద తను నన్ను అడిగితే నాకు ఈ విషయం అన్నీ చెప్పింది అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి అయితే నువ్వెందుకమ్మా నా దగ్గర ఈ నిజం దాచావు అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి, విక్కీ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక సుగుణ ఏం మాట్లాడకుండా తలదించుకుంటూ ఉంటుంది. ఎందుకమ్మా నా దగ్గర ఈ నిజం దాచావు? నేను ఎన్నిసార్లు చెప్పాను నీ దగ్గర పద్మావతి ఎలా అలా అని. అలాంటప్పుడైనా నా దగ్గర చెప్పాలి కదా! ఎందుకు నువ్వు దాచావు అని అంటే, దాచానురా కానీ నీ ఆనందాన్ని ఇది చేయకూడదని నేను దాచాను. అంతకు మించి ఇంకేం లేదు అనంటే, ఆనందం ఏంటమ్మా ఆనందం? వేరే వాళ్ళ భార్యని నేను కోరుకుంటే నువ్వు అలాగెలాగా చెప్పకుండా ఉంటావు? అయినా అది తప్పని నువ్వు నాకు చెప్పాలి కదా! అనైతే యశోధర అంటూ ఉంటాడు. అలా అనేసరికి సుగుణ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. విక్కీ వాళ్ళైతే ఇలా చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇక యశోధర అయితే, ఏంటమ్మా చెప్పవేంటి? నీకు నీకు నిజం తెలిసినప్పుడు నాకు చెప్పాలి కదా! అనైతే అంటూ ఉంటాడు విక్కీ. పద్మావతి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక యశోధర అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సుగుణ అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది.